నలుగురు కూడా కన్న బిడ్డలో చూసుకుందాం ఉదయపరికల మన కాలు గలాలకు మంచాల పడిది నలుగురు కూడా కన్న బిడ్డలు వాళ్ళ ముగ్గురన్నం పెట్టి మన దాదుకుంటారు బామ్మ మరి మరమరాలు ఋషి గంగోత్రి ఋషిక మరమరాలు గంగోత్రి ఋషిక మరి అలా మనవరాలు ఋషిక మనవరాలు గంగోత్రి ఇద్దరు మనవరాలు భార్య వదులుగానే అనుకున్నాడు అయ్యో కోడలు బిడ్డల కొరకు వరాలు వచ్చిన ఉన్నారు బిడ్డల ఎన్నోళ్ళేమో కొడుకుల కొరకు వరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు అడవిళ్ళ కొరకు కాదే దేవతల పూజలు చేద్దాము నాగమంది కట్టుకొని ఇళ్లలో ఉన్న ధనధాన్యం అంత మళ్ళీ నింపుకొని నలుగురు ఉడుగులు చేసి చేతి భార్య భర్తలు మళ్ళీ మీద కొలువు తీరినారా నాగమంది 7 గాడిపలు 3 ఏళ్ళు 20 బండి కట్టుకున్నది ఒకనాడుగా పుణ్య దంపతులు ఓ పిల్లం పద ఓ పిల్లం దాన్ని చూడవద్దేమో కానీ దీన్ని చూడవద్దా నీ ఎర్రగా గడ్డే ఉన్నది నీ చెప్పారు మరి ఎందుకురా ఇవ్వరు ఈ పిల్లలు చూస్తే ఆకలి అయితే అదిరా అయితే అది ఎర్రగున్నది కాబట్టి దాన్ని చూస్తే ఆకలి అయితే లేదు నన్ను చూస్తే నిన్ను చూసినట్టే అంటే వారి ఇంటి పట్టే పట్టాడు బరని చాపుగా పోతాడు నన్ను చూసిన తల్లి అయితే
నాగవల్లి ఎండిపోని ఇళ్ళల్లో ఉన్న దాన్ని వంద మళ్ళా నింపుకొని కనబడ్డారా ఈకైతేనా భార్య భర్తలు కడి పూజలు చేస్తానుందరో భార్య భర్తలు నింటి పూజలు చేయాలి భార్య భర్తలు ముఖ్య పూజలు చేస్తానుందరో ఊరి లోపల భార్య భర్తలు బళ్ళు కూడా భార్య భర్తలు బళ్ళు కూడా శంకులేని సంఘాలకు శంకుదానం చేస్తాను గుడి కట్టిన పుణ్యమే బడి కట్టిన పుణ్యమే అందరియేనా అవ భార్య భర్తలు రాను నా పెళ్లి గట్టు మా ఏరు కొట్టు యమునవాడ రాజరాజేశ్వర సన్నిధి ఏరుకున్నారమ్మా వాళ్ళు ఉన్న మూల దానా వాడరా భార్య భర్తలు కాగుల్లే పూజ వంచనా సంబార కోడెను గచ్చన భార్య భర్తలు లింగాన కానుక పెట్టి అందునా దేవుడైతరా భార్య భర్తల భక్తి కూడా మెచ్చాడాయనా వాళ్ళ భక్తి కూడా మెచ్చాడాయనా భార్య భర్తలకు పలమోడి గట్టగా పైనా భార్య భర్తలు అంజన పూజలు చేస్తే అడవిలో కలుగుతుందని ఉన్నగట్టు అంజన స్వామి సన్నిధికి వచ్చి అంజన పూజ చేసిండు అరే అందుకే అంటారు దాన ధర్మం చేయకున్న దారిలో కనబడ్డ ముళ్ళు తీసి పక్కన పడేయాలి దక్షిణము తలపు చేసి పండుకోవాలి దాన ధర్మం చేయకుండా ధర్మపురికంగా స్నానం ఆడాలి ధర్మపురిగా చికంగా స్నానమాడి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకున్నారమ్మా వాళ్ళు ఢిల్లీలాగా నోమోతున్నారు గజదాకా నోమోతున్నారు భార్య భర్తలు గజాబు పాదము నోమోతున్నారు భార్య భర్తలు పెంచిన పెంచ పాదము రాను 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 అడవిలో వస్తంటే అడవిలోన అవ పచ్చని వృక్షాన్ని చూసి పచ్చని వృక్షానికి పందిరేసి నోముతున్నారు భార్య భర్తలు వాళ్ళు తిరుపతి తీరంగా దగ్గర భార్య భర్తలు వాళ్ళు కూడా తిరిగా బట్టి అప్పటి వరకు భార్య భర్తలు అవ 33 నదులలో తానం ఆడి 66 గుళ్ళల పూజలు పట్టినారు దేవి వత్తంటే తొవ్వలోన అగో సట్టేడు సముద్రాల ఒడ్డుకు అది సౌడలామా దేవి గుడి ఆ సౌడలా దేవి గుడిని కళ్ళ చూసిన భార్య భర్తలైనా
బామ వర్తున్నది ఏమి ఇవాళ దొరుకుతే ఈ గుడిలోన మనకు సంతానం దొరకాలి ఆ చివరికి తల్లి గుడిలోన పూజ చేద్దాం బామ దొరుకుతాం మనకు ఆడవిల్ల సంతానం ఈ గుడిలో అని దొరకాలి లేకపోతే మన ఇద్దరు బాణం గుడిలో పోవాలి మన మేనమేనంగా ఈ గుళ్ళు ఈ గుళ్ళు కావాలి కౌసు గుళ్ళు కావాలి బాబా భర్తలా సౌడలా దేవి గుడికి ఆడికి వచ్చి అటువంటి నల్లని గుళ్ళకు తెల్లని సున్నాలేసి కడిగాలి రంగు వెళ్ళి ముగ్గులు వేసి బ్రహ్మములు వేసుకొని ఆ గుడిలో తడిపెడి తెలిపిస్తాను బాణలోన నీళ్లు వేసుకొచ్చి విగ్రహానికి నీళ్ళతోటి నీళ్ళ అభిషేకం చేసి బాలతోటి బాలాభిషేకం చేసి చెట్ల మీద పూలు కోసుకొచ్చి పుట్టికతోటి పువ్వులు తెచ్చి పూలతోటి మరి పుష్పాభిషేకం చేసుకుంటా ఓ తల్లి సోడరాదేవి దొరుకుతా మాకు 4 కొడుకుల తోడు ఆడవిల్ల సంతానం దొరకాలి లేకపోతే మా భార్య భర్తలు ఇరువురు బాణం గుడ్లు అని పోవాలి తల్లి మా తల్లికి సంతానం ఇచ్చిన దేవత సర్వేశ్వర దొరుకుతా మాకు సంతానం దొరకాలి లేకపోతే మా ప్రాణం నీరు ఐక్యపరుచుకోవాలని తమలపాకులు వరసి 7 ఖర్జూలు 7 పోకలు పెట్టి 7 తమలపాకులు వరసి 7 నిమ్మకాయలు పెట్టి 7 సూదులు నాటి కట్టుకున్న బట్టలను కాశ మీద కాశ అనుమతులు కాచి పోసి అగో శిరము కింది పెట్టి శ్రీపాదుల మీద పెట్టినారు అగో తనలో ఉన్న అహంకారం వదిలిపెట్టి ఓంకార శబ్దము తోటి శాంభవి గంభీర భైరవి దేవి జగదమ్మ శాంభవి గంభీర భైరవి దేవి జగదమ్మ నీదుమై మలు తెలియంగా నిజముగ మా తల్లి అయ్యో నీదుమై మలు తెలియంగా నిజముగ మా తల్లి పరిగెత్తి ఓ చేత బాణమొక్క చేత అయ్యో పరిగెత్తి ఒక చేత బాణమొక్క చేత త్రిశూలం ఒక చేత త్రిచక్రం ఒక చేత త్రిశూలం ఒక చేత త్రిచక్రం ఒక చేత గౌవిల్ల ఓ చేత గటమకుండా ఓ చేత గౌవిల్ల ఓ చేత నీదమై మళ్ళీ తెలియంగా నిజము మా తల్లి శాంభవి గంభీర భైరవి దేవి జగదంబ నీదమై మలు తెలియంగా నిజముగా మా తల్లి ఆంగారం వదిలిపెట్టి ఓంగారు చెబుతుంది భార్య భర్తలు శ్రమ కింద వెళ్ళి శ్రీపాదముకు జీగబట్టి శ్రీ మనోవార్తలు గంభీర భక్త భక్తుల పూటి భానుదేశ కంజనేత్రి రకజబోధ గజుల చాదు లక్షణ చెప్త చక్రహస్త పశ్చిమాలను 80 మన కుంటల జాల పల్లవార్ల బాధ బద్ధమ యుగల చారు తీజెత్తిదమ్మ దుఃఖం వైకుంఠ వాస అయ్యా దేవర జంగం ఎమ్మవారి పార్వతీదేవి నీ గంపంత కంటిలోని ఎర్ర జీవనక మింగనబడితేమా కరిసర వంబర నమో నమో కాలకందర నమో నమో కరిసర వంబర నమో నమో కాలకందర నమో నమో పార్వతి వల్లభ నమో నమో పరమేశ్వర ఈశ్వర నమో నమో గంగాధరుడా నమో నమో నా గౌరీ రోరుడా నమో నమో విష్ణులక్ష్మి నమో నమో బ్రహ్మ సరస్వతి నమో నమో సురగల దేవతల సురగల దేవతల నమో నమో
ఉన్నదమ్మా అయ్యో భార్య భరతలు సత్యాడు సముద్రాలు అడుగు సవడలాదేవి గుడిలో నా ఘోరమైన తపస్సు మీద ఉన్నాడు. ఇక్కడ కాదు అక్కడ కాదు మరి ఎటువంటి మాత్రం నేను దక్షిణాది చూడకుండా ఎట్ల ముసుకకు ఎంపకం ఉన్నది కానీ ఎర్రగొల్ల ఆవల మందకు ఎంపకం లేదమ్మా. రాజు ఆవుల మందల పొద్దు అడుగోలాల పాలు మా పేడుగోలాల పాలు తాగి కడుపుల చల్ల దొరకకుండా నిద్రించుతున్నది సవడలాదేవి. సవడలాదేవి సఫలమందు వీళ్ళ యొక్క కనిశోకం మాల్యమందిగా జగజ్జనని ఒక మాట ఒక్కసారి రాని ఆ మందలకెళ్ళి వేసినప్పుడే మరి ఆ ఆవుల మంద బిగడాంచి బెదురుతున్నాయా. కొలరాజు చూసిండు ఓ తల్లి సౌడలాదేవి నిన్నేవు మేము మర్చిపోలేదు నీ కొలుపులు ముందే ఉన్నాయమ్మా ఎందుకొరకు మా ఆవుల బెదిరిస్తాను అన్నా. లేదు లేదు తాతవల రాదని ఆవుల బెదిరి నిలేవలేదు. ఎక్కడనో మీ సాటి భక్తులు నన్ను వెలుస్తున్నారు నన్ను కొలుస్తున్నారు నన్ను అటువంటి వేడుకుంటున్నారు కాబట్టి వల్ల కనిచూకునకు మళ్ళీ వందిందాను. అది చేతుల ప్రమాణం అత్యంత కాలు ఆరదొచ్చింది. సత్యాడు సముద్రాల ఒడ్డుకు నా పేరు మీద గుడి ఉన్నది ఆ గుడిలో పూజ కట్టిండ్రే. కొడుకులు 12 ఏళ్ల పిల్లలై ఉండగా అడవిళ్ళ కొరకు వరదోసు పట్టింది వరద సుందరదేవి. సవడలాదేవి ఎప్పుడనుకున్నది 12 జ్యోతులు తనవి. 12 జ్యోతుల్లో ఒక జ్యోతిని పడమార్చింది. జ్యోతిని పడమార్చి ఆవుల మందకు జడుపు లేదు భయం లేదు బాధపడము యాదవరాజా అని అక్కడ మాయమయ్యా గుడిలోన పుట్టిందమ్మా. గుడిలోన పుట్టి ఆ సౌడలాదేవి గుడిలోన లింగముల భవంగ రూపురాలై మాట్లాడుతున్నది వరదా సుందరదేవి తోటి. ఓ బిడ్డ వరద సుందరదేవి నేను కావిని కాదు మోహిని కాదు పీడని కాదు పిశాచిని కాదు చేసి తోలిన దయ్యాన్ని కాదు నేను భూతాన్ని కాదు బిడ్డ. ఆవుల మందల ఉండేది సౌడలాదేవిని నీతో మాట్లాడుతున్నాను. నా గుళ్ళ పూజ పట్టిన నువ్వు నీ కడిసోకు నాకు మాల్యమంది నువ్వు లేదంటే లేవనితో కాదంటే కరువుతో అన్నారు బిడ్డ. నీకు చక్కని బిడ్డ నోడిగలదానా సపరమంది నీకు సంతానం ఇస్తాను. సవడలాదేవి పేరు కలిపి పేరు పెట్టుకోమని సంతానం ఓడి కట్టింది నావా. నేను కొనిపింది గానాలు చూసిన స్వప్న ఎందు మరి అటువంటి కళ అంత ఎప్పుడు ఆ తల్లి సంతానం ఓడి కట్టిందో. ఎవరు వచ్చేవాడు మనిషివా పచ్చింది వస్తే పైత్యం వస్తుంది. మీ అయ్యే మాట వింటానా కూర్చో బాబు. కావలి కాదు కాదట పీడ కాదట పిశాచి కాదట నెరవేరింది. సబరాకు సంతానం ఇచ్చింది. నలుగురు కొడుకు తోడు అడవిలో కలుగుతుంది. కోరుకున్నది కొందరు పడ్డది అనుకున్నది అమలు జరిగింది. నాలా అనుకున్నది అమలు జరిగింది. అనుకున్నాను కాని పనుల మీద కొలువు తీరిండు. పల్లె కన్నీరు పెడుతుందా పల్లె
మరికి తిని వెక్కిపోయినది కొట్టుడు రొట్టెల పనులు లేవు సోడరాముల చాడే లేదు మంది కళ్ళ నీళ్ళు నా పల్లెల్లోకి అయ్యా బుస్సుల వంగే బెప్సికోలచ్చే మల్లెల్లో నెలగాయుచుండగా రచ్చమండ పై కొడుకులు ఎరకలి కదలని ఎదల కదు అది ఏతుకుని బాధలు నిండ మునిగిన మన మాదిగ డబ్బులు పాతరే జగదరా నా పల్లెల్లో ఓంగ పీనుగలలో ఎరుదాన్ని ఎనుగలలో ఎంతో సంబరంగా అనుకున్న అమలు జరిగింది కోరుకున్న దొంగల పడ్డని భార్య భర్తలైనా రాను రాను వాళ్ళ ఊరు ఉష్టాగిరి నగరం చేరవచ్చిండ్రు రాణేశ్వర వచ్చేసాది ఇల్లు వచ్చేసింది మనకి ఇలా చెట్టు లేదు పరద లేదు మంచిగా గాలి నిన్న మొన్న బని దడిచేది సరే ఆగు ఒకరు కాదు ఇద్దరు కాదు 7 మంది 14 దాచకన్యలు ఉండాలి మన ఇంట్లో ఏం చేస్తాండే నీ బెడ్ భార్య బెడ్డు రోడ్డు మీద పోతానే మధ్యన సముద్రం ఆకిలో పోతాంటే ఈ ఒక్కొక్క పని నా సముద్రం లొల్లి పెట్టుకుంటారు అని నీళ్ళు పాడవాడా ఇంకెళ్ళగా బెండు పెట్టుకుంటానంటే నా పానం పడేలు అని కదనే ఓహో మిషన్ బాగి రాదు నీళ్ళు అట్టిగా పోతానే అని ఆ కేసీఆర్ నాలుగు బెండు పెడతాను ఆవు ఇక నాడు నీ బెండు పాడవాడా వాళ్ళే ఉన్నారు నాకన్నా నీ ఇష్టం ఒక్క దగ్గర మన తోటలో మన ఇంటి పేరు మన తోటలో మన ఇంటి పేరు పెడతారు మంచిగా పెట్టారు పేర్ల
మన డాడీ కాదు కలవలేదు మన వదుకుంటు చామంతులగా ఓ నిర్మల ఓ నిర్మల అయ్యో ఈయన ఆయన ఉన్నట్టుంది నువ్వే గదే మంచిగా తీసుకో దాతి కానీ దాతి ఇప్పటి వరకు మేము చూడ 33 కోట్ల జీవన దేవతల పూజలు పోయాం సోను 6 నెలలు రాను 6 నెలలు ఒక ఏడాది పొద్దు గడిచారు ఏడాది బట్టి ఇస్కాగిరి నగరంలో ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా? అంత క్షేమమేనా? ఈ ఊరు ఒగ్గన్పల్లి కూడా అంత క్షేమమే కదా? ఏ వాడకన్నా అబ్బో అసలుకే లేదు. ఇంకా బొత్తలపల్లి ఉన్నది మా వీళ్ళు మొదటాడితేనే బొత్తలపల్లి దాని దాసి దాసి ఎందుకురా నాకు భయం నాకు లేదు కదా. హరియానా అప్పుడు నా పానం పడి మైగాడేవాడు కోడిగుడ్ల మైగాడా చీగుడ్ల మైగాడా? కొడుకుట్ల మైగాడు కాదు, చీకుట్ల మైగాడు కాదు, మా యొక్క దేవుడా అన్న దాసి. మేము దేవాన దేవతల పూజలు పోయేటప్పుడు నీ పురులు నీ వెంట్రుకలు నల్లగా 9 వాలి ఉండేది. జేరు కొడ్డంత జడేసేదాన్ని. అప్పుడు మేము అటు పూజ పోయి అటు పోయి వచ్చే వరకు అబ్బా ఎద్దు వీకెద్దిన గడ్డి కుప్ప లెక్క ఉంటుంది కొంప కాదయ్యా. నేను బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ మీకు ఎరిగానా అవేవాళ్ళకన్నా ఎరిగానా? బ్యూటీ పార్లర్ ఈ కటింగ్ అవును దాసి. బ్యూటీ పార్లర్ వేయవు కటింగ్ కు ఎంత పెట్టిన పైసలు? ఈ కటింగ్ కు 2500 అయింది. 2500 పెట్టినా కొంపకు 200 రూపాయలుగా డోలు కొట్టుకొని చెప్తే వాడు కోటర్ తాగి కొడలు పట్టుకొని వడ్డపల్లి గది వచ్చాడు పోయేపో. వాడు కోటర్ తాగినాక వాడు ఎందుకు వచ్చేసాను. కోటర్ తాగినాక తాగే రిన్న వాడు జనం వచ్చి తెలియదు మెడకు వచ్చేది. ఇదా రేష్మ స్టైల్ అండి. అబ్బా మంచిగా అది ఎత్తాండి లేపు మళ్ళీ లేపు ఇది లేస్తాను కానీ అది లేస్తాను. తిరమల జిప్పులు లేస్తుందా? జిప్పులు లేస్తాదా? ఆయనకు 3 గాళ్ళు వేస్తాను ఇక దగ్గర అట్లా నేను కదా అంటున్నా మరి. దాసి ఇగో దాసరా
మంచిగా తీస్తాడు తీసినావా నువ్వు ఇదేంటి ఇది ఇస్తాను ఇదే అయితే కరిదాసి నేను దేవాలయ దేవతల పూజ వేస్తున్నాను కదా నేను ఆ బాధ ఉత్త మనిషి కాదు 2 జీవనాల మనిషి నేను కచ్చేరి కాడి పోతాను ఇంటికాడ నా భార్య బయలు సరే పర్వాలేదయ్యా 1,000 ఎక్కడికి వస్తుంది